బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్కారం. రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం. రేపు 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు భాద్రపద మాస శుక్లపక్ష చవితి తిథి సాయంత్రం 5:37 వరకు, తదుపరి పంచమి తిథి. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. బ్రహ్మ యోగం రాత్రి 11:17 వరకు, తదుపరి ఐంద్ర యోగం. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 5:37 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 6:51 నుండి రాత్రి 8:39 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:38 నుండి ఎల్లుండి ఉదయం 7:26 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం ఉదయం 9:12 చంద్రాస్తమయం రాత్రి 8:55 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:03 నుండి 7:42 వరకు. రాహుకాలం ఉదయం 9:09 నుండి 10:41 వరకు. గుళిక కాలం ఉదయం 6:03 నుండి 7:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:19 వరకు. రేపు సిద్ధి వినాయక చతుర్థి, వినాయక చవితి. భాద్రపద శుక్లపక్ష చవితి రోజు వినాయకుని జన్మదినం అని ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వినాయక వ్రతం ఆచరిస్తారు. వ్రతం ఆచరించడానికి అనుకూలించే పవిత్ర ముహూర్తం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:28 వరకు ఉంటుంది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో రేపు చిట్టి గణపతి వ్రతం లేదా బాల గణపతి వ్రతం పేరుతో గణపతి ఆరాధన చేస్తారు. గణపతి యొక్క 34 ప్రధాన రూపాలలో మొదటి రూపం బాలగణపతి. రేపు బాలగణపతి ఉపాసన ప్రారంభించడానికి అత్యంత అనుకూలం. బాలగణపతి ఉపాసన చేయడం ద్వారా ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే స్థితి ఏర్పడుతుంది అని, జీవితంలో ఎదురయ్యే ఎంతటి క్లిష్ట సమస్య అయినా సులువుగా తొలగిపోతుంది అని భక్తుల విశ్వాసం. కేరళలో వినాయక చతుర్థి. సింహమాసంలో వచ్చే శుక్లపక్ష చవితి రోజు కేరళ ప్రాంతంలో వినాయక చవితి జరుపుకుంటారు. దేశంలో మిగతా ప్రాంతాలలో భాద్రపద మాసంలో జరుపుకుంటారు. శనివారం స్వాతి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు మధ్యాహ్నం 12:34 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.